Hey guys, welcome back to my channel. And finally, the reveal day is here. I'm getting ready for that. And 10:30 అనుకున్నాం guys event. So I hope everything goes fine. So ఒక పక్క mom instincts are saying it's a boy, symptoms బట్టి దాన్ని బట్టి, but whoever it might be, I'm so happy, boy and a girl అయినా at the end. అమ్మ కోరిక నాళ్ళంటూ కొంచెం ఉంటాయి కదా! అట్లా ఎవరన్నా డాక్టర్ అయితే చాలు నాకు. ఐ విల్ బి సో హ్యాపీ. బట్ ఐయామ్ సో ఎక్సైటెడ్. ఎవరైతారా ఏంటి అని. ఐయామ్ సో హ్యాపీ అన్నీను. సో అండ్ మేకప్ ఆర్టిస్ట్ వస్తోందనమాట ఇంకో 10 మినిట్స్‌లో ఆర్ 15 మినిట్స్‌లో. ఫేస్ మాత్రం ప్రెప్ చేసుకొని ఉండమంది. పాపం హెయిర్ కూడా ఏసేసుకోమంది కానీ నేనే లేట్‌గా లేచాననమాట. సో తనది అయిపోయాక ఏసుకుందాంలే అనేసి. సో ఐ విల్ వాక్ యూ గైస్ త్రూ దిస్ రివీల్ పార్టీ. ఐ హోప్ ఇట్ విల్ బి సో మచ్ ఫన్. ఇవాళ నేను ఒక క్యారియోకే సాంగ్ పాడదాం అనుకుంటున్నాను అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అది. సో లెట్స్ సీ అన్నీ ఎలా వెళ్తాయి అనేది. Hey guys, Jyoti is here అనమాట. She was my makeup artist for my engagement and also for my wedding. ఎంగేజ్మెంట్కి ఎంత పర్ఫెక్ట్ మేకప్ వచ్చిందంటే ఇట్ వాస్ సో గుడ్ అండ్ నన్ను నేనే అడ్మైర్ చేసుకున్నాను అనమాట. పెళ్ళికి ఏమైందంటే హల్దీకి అది పూయడం వల్ల స్కిన్ అంతా బర్న్ అయిపోయింది నాకు. యూ కెన్ రియల్లీ సీ దట్ బర్నింగ్ ఆన్ మై ఫేస్ అనమాట. బట్ షీ డిడ్ రియల్లీ పుల్డ్ అవుట్ సో గుడ్. సమ్హౌ మేనేజ్ చేయగలిగాం పెళ్ళికైతే మాత్రం. ఇట్ వాజ్ లైక్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్ టు వెడ్డింగ్ అనమాట. వెడ్డింగ్ డే రోజు ఎంత బాగుండేనో స్కిన్ హల్దీ ముందు, అండ్ ఆఫ్టర్ హల్దీ ఇట్ వాజ్ లైక్ క్రేజీ డార్క్ అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ బర్న్. బట్ స్టిల్ షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అందుకని ఐ హైర్డ్ హర్ అగైన్ ఫర్ మై జెండర్ రివీల్ పార్టీ అండ్ ఆల్సో ఫర్ ద బేబీ షవర్. సో ఇప్పుడే హెయిర్ అయితే నేను బ్లో డ్రై చేసుకున్నా అండ్ మేకప్ స్టార్ట్ చేసిందనమాట. లెట్ మీ షో యూ గైస్ జ్యోతి. Hey Joe. She also lives in Cumming, guys. Like if you guys need, ping me in the Instagram. I'll share her link and you guys should see her work. I would say not just a makeup artist, real makeup artist. Lot of people tag them as makeup artist, but I will not say them as makeup artist until I trust they are really make good makeup artist, Armanda. So I just want to show you guys like any products అసలు you, oh my god, to carry this Joe you should be really healthy. Yes. She used all like good products, guys, like Charlotte. When I saw Charlotte Tilbury I was like, ah, she is of my taste. If you need anything from these brands, let me know. Yes, I trust in good skincare, Joe. I don't know why. 100%. That makes lot of difference with the makeup and stuff. If you see my vanity, you I can want to see it. I want to yeah. see your quality. I want to see your collection. Just go ahead. This is important part. Yep. Because this is the one gives us all the look. Finally Saumini వచ్చింది guys after long time. అయ్యయ్యో,
వాళ్ళు అడుగుతున్నారా నాకు కరెక్ట్ టైమే చెప్పారా మీరు అనేసి. నేను ఇందాక నుంచి అక్కడ కూర్చున్నారా సడన్ గా ఇష్యూ చెప్పారు, అది కొంచెం ఫిక్స్ చేస్తారు. అందరూ లేట్గానే వచ్చారు గైస్. అఖిల కూడా బ్లూ సపోర్టరే అనుకుంటా గైస్. హలో బుద్ధి బేబీ. ఆపోజిట్ వేసుకున్నాం అందుకే. అవునరా, అమ్మాయి సపోర్ట్. నీకు ఫ్రెండ్ కావాలా? నీకు ఎస్. నీకు గర్ల్ కావాలా, ఫ్రెండ్ కావాలా? దాని నీడలో ఉంది రావే పాప. ఎండ బాగుంది. గాయస్ ఇది మా డెకార్. ఓ మై గాడ్ ఎంత క్యూట్ ఉందో అసలు అయితే. హాయ్. అరే సార్ కూర్చో. మీ ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళని ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి ప్లే చేసుకోమని సాంగ్స్. ఇది డెజర్ట్ టేబుల్ గైస్. డెజర్ట్స్ పెట్టాలి ఇంకా. ఫ్రిడ్జ్లోనే ఉంచాం. అండ్ సీ దిస్. ఓ బేబీ యు ఆర్ సో లవ్డ్. డెకార్ అయితే పిచ్చగా నచ్చింది నాకు. అదిగో మా బేబీ హార్ట్ బీట్ బ్లూ. అండ్ గర్ల్ అయితే హెర్మెస్ హ్యాండ్ బ్యాగ్ అండ్ బేబీ కార్. హాయ్ నిర్వి. హాయ్ ఆశు. హాయ్ ఆశు. హాయ్ ఫై. అదిగోండి గైస్, ఫోటోగ్రాఫర్ ఇంకా నేను వెళ్ళిపోతా అన్నాడు గైస్ వీళ్ళు రాకపోతే. ఇంకా రావాలా? నిర్వి నాకు 2-3 క్వశ్చన్స్ అడిగారు. నిజంగా ఈవినింగ్ పొద్దున చెప్పు నాకు. మన గ్యాంగ్ మనం చేసే లేట్కి ఈవినింగ్ పెడితే చీకట్లోనే చేసుకోవాలి జెండర్. ఏ లుకింగ్ ప్రిటీ రోయ్. ఏంద్రా అందరూ గర్ల్ సపోర్టర్సేనా? అయ్యో అందరూ గర్ల్ సపోర్టర్సే ఉన్నారా, మనమే. సుప్రియా, అఖిల బాయ్ బాయ్. అంతే చేస్తారు ఓవర్ యాక్చువల్లీ. ఎవరైతే చాలా ఇష్టం అసలు. ఇదిగోండి గైస్ హీరోయిన్ గైస్. యా. స్టార్ట్ చేద్దాం ఇంకా. గుడ్ జాబ్. మీరు ఎవరు అనుకుంటున్నారు ఆంటీ? బాయ్ ఆర్ గర్ల్? బాయ్. పెడుతుంది ఇక్కడ. చీటింగ్ ఇది. One second. Camera front ever రావద్దు. You'll not see the recording. Sorry. Okay, you can be on the side. Chitty is blue. Hello. How bright it is. Chitty is blue. Pink. No, blue. Look at the pink. అరే సోఫార్ బ్లూ విన్ అవుతుంది రోయ్. ఆహా ఆంటీ సూపర్. Show me a iPad. Can I do it? Yeah. Supporters, please come here. Pink. Sneha. లక్కీ స్టాంప్ వేయాలి. ఏదేస్తుంది? వాళ్ళకి స్టాంప్ ఇస్తారా? ఏమేస్తుంది? చిన్నదాన్ని ఏమేస్తుంది? అలాగే ఉంచు.
ఫ్రెండ్ కావాలి కదమ్మా. తీసి ఇక్కడ బ్రో ప్లీజ్ బ్రో లాస్ట్లో మీరు కూడా రండి అందరం కలిసి. ఇప్పుడు మా రిలీట్ సిగ్నేచర్ స్టెప్. అన్ఫార్చునేట్లీ గైస్ ఐ వెయిటెడ్ సో లాంగ్ అనమాట. వీడియోగ్రాఫర్ వీడియో ఇస్తే పెడదాము అని చెప్పి ఏమైందంటే ఈవెంట్ స్టార్ట్ అయిన వెంటనే నేను కూడా ఆస్మో ఆపేయాల్సి వచ్చింది. మర్చిపోయిన రికార్డ్ చేయడం అనమాట రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ నా దాంట్లో. సో ఐ హ్యావ్ టు రిలే ఆన్ వీడియోగ్రాఫర్ అనమాట. కాకపోతే అన్ఫార్చునేట్లీ వీడియోగ్రాఫర్ కూడా బిజీ అయిపోయి తనకి కూడా బేబీ పుట్టింది అనుకుంటా. సో నాకు ఇంకా రాలేదు. ఐ వెయిటెడ్ సో లాంగ్ ఈ వ్లాగ్ పెట్టడానికి. బట్ అందుకనేసి నా దగ్గర ఉండే ఫొటోస్తో మేనేజ్ చేస్తున్నా అనమాట ప్రస్తుతానికి. గర్ల్స్ ప్లాన్డ్ సో మెనీ గేమ్స్ అనమాట గైస్. మధ్యలో ఇంకా ఛాన్స్ రాక ఆపేయాల్సి వచ్చింది. చాలా లేట్ అయిపోతుంది రివీల్కి అని చెప్పి. ఇట్ వాజ్ రియల్లీ సో మచ్ ఫన్ యాక్చువల్లీ. స్టార్టింగ్ నుండి రివీల్ మాత్రం గైజ్ ఐ ఆమ్ లైక్ సో సర్ప్రైజ్డ్. నేనేమనుకుండే అంటే ఎవరికో నాకు మధుకి మా ఇద్దరిలో ఇష్టమైంది ఒకటి చేస్తారని అనుకున్నాము. బట్ ఇట్ వాజ్ నాట్. చాలా మంచిగా ప్లాన్ చేశారనమాట ఇన్ బోత్ ద వేస్. అసలు నేనైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయినాను అనమాట లాస్ట్లో. ఈవెన్ దో సమ్వేర్ సమ్ ప్లేస్ ఆఫ్ మై మైండ్ సేయింగ్ దట్
ఇట్స్ గోయింగ్ టు బి బాయ్ అని. కాకపోతే అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు కదా అని అనిపించింది అనమాట. అఫ్ కోర్స్ అట్ ద ఎండ్ ఇఫ్ ఐ నో దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గర్ల్ అంటే వెంటనే ఫ్లిప్ అయిపోయేది నా మైండ్, బికాజ్ అట్ ద ఎండ్ ఇట్ ఈస్ ఆర్ బేబీ. సో కానీ ఆ ఈగర్నెస్, ఆ వెయిటింగ్ మూమెంట్, ఇట్ వాస్ సో గుడ్ అనమాట. వర్త్ ఇట్, టోటలీ వర్త్ ఇట్ అని అనిపించింది. అండ్ ఐ బికమ్ సో ఎమోషనల్ ఆఫ్టర్ knowing that it's a boy అనేసి. బట్ రివీల్ వాజ్ లైక్ మై డ్రీమ్ పాయింట్ లాగా అన్నట్లు అయిందనమాట. గేమ్స్ కొన్ని నేను గెలిచాను, కొన్ని మధు గెలిచాడు. అట్ ద ఎండ్ మధు వాజ్ లైక్ సరే నువ్వు బాయ్ని సపోర్ట్ చేస్తున్నావు కదా, ఎంటైర్ రివీల్కి నేను గర్ల్ని సపోర్ట్ చేస్తా అన్నాడు అనమాట. అందుకని గర్ల్ సైడ్ ఉన్నాడు. బట్ నేనైతే స్టార్టింగ్ నుంచి బాయ్ అనే అనుకున్నా, బాయ్నే సపోర్ట్ చేశాను అనమాట. సో అన్ని గేమ్స్లో ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తూ ఉండే నేను, బాయ్ వస్తాడా గర్ల్ వస్తాడా విన్ అనేసి. సో కొన్ని దాంట్లో బాయ్స్ విన్నారు, కొన్ని దాంట్లో గర్ల్ విన్నారు అనమాట. సో ఆ గెస్ట్లు కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా అయ్యిందనమాట ఫంక్షన్ మొత్తం. ఇట్ వాజ్ లైక్ one sort of a crazy event, except that it is too hot on that day. But at the end it is a totally worth it event అని అనిపించింది నాకు. నేను క్యారియోకి చేస్తానని చెప్పాక స్టార్టింగ్లో ఐ ట్రైడ్ సో మచ్, బట్ ఆ ఎమోషనల్ దీంట్లో, ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లో, దాంట్లో ఎండలో ఐ వాజ్ లైక్ టోటల్లీ మర్చిపోయినా. అండ్ ఆల్సో ఐ షుడ్ అప్లాజ్ గర్ల్స్ అనమాట. పాపం 1 week దే స్పెంట్ డే అండ్ నైట్ ప్లానింగ్ ఫర్ ద ఈవెంట్, డ్యాన్స్ నేర్చుకోవడము, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడము, అండ్ ఆల్సో ఈవెంట్ ప్రెప్ చేయడము. అండ్ ఇఫ్ యూ సీ ఐఎమ్ క్రయింగ్ ఆల్మోస్ట్ అక్కడ. బట్ ఇట్స్ అ హ్యాపీ టీయర్స్ గైజ్ అట్ ద ఎండ్ అనమాట. రివీల్ హ్యాపెండ్ ఇన్ బోత్ ద వేస్ అన్నా కదా గైజ్. అంటే మధుకి నచ్చినట్లు కార్లో రివీల్ చేశారనమాట. ఫస్ట్ ఇట్స్ ఎ బాయ్ అని, అండ్ వెంటనే నన్ను బ్యాక్ యార్డ్కి తీసుకొచ్చి నాకు ఇష్టమైన కలర్ పాపప్ చేయించారనమాట. అది నేను డ్రీమీ అని అంటున్నా. చాలా బాగా అయిందనమాట. గ్రేట్ గోస్ టు ఆల్ మై ఫ్రెండ్స్. అసలు నిజంగా దే ప్లాన్డ్ ఇట్ టూ గుడ్, అండ్ డెకార్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ ఆల్ అవర్ గెస్ట్స్ లైక్ చాలా హెల్ప్ చేశారు. చాలా బాగుందన్నమాట ఈవెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇంకా కూడా మాకు రివీల్ వీడియో రాలేదన్నమాట. సో వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. దీంతోనే ఇంకా ఫిక్స్ అయిపోవాలి నాకు అని చెప్పి ఇంకా జస్ట్ కంటిన్యూడ్ అనమాట. ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్ గైస్. చాలా బాగుంది రివీల్. గర్ల్స్ ప్లాన్ చేస్తారని అనుకున్నా కానీ ఇంత ప్లాన్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా 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 బాగా ప్లాన్ చేశారు. అండ్ ఇట్ ఈస్ లైక్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో అరే థ్యాంక్ యూ సో 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 మచ్ రా, మీకు చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ ఇట్ వాజ్ సో నైస్ ఫంక్షన్. వీడియో వచ్చినాక పోస్ట్ చేస్తాను నేను. అండ్ అనుకున్నట్లు ఇట్స్ ఎ బాయ్, బట్ మధుకి మ్యాక్రోన్ తినిపించడం మర్చిపోయినాను అనమాట. అలా ఉంటుంది మన ప్లానింగ్ అంతా. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్. అండ్ ఎవ్రీబడి హూ విష్డ్ మీ ఫర్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరికీ ఐ వాజ్ లైక్ ఓవర్ ద మూన్ వెన్ ఎప్పుడైతే నాకు ఈ న్యూస్ తెలిసిందో, బికాజ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ అంత ఈజీ కాదనమాట. ఐ డోంట్ నో, అంత ఈజీ కాదని ఎందుకో ఏం మాట్లాడుతున్నానో నాకు కూడా తెలియట్లేదు. గాడ్ లిసన్ మై ప్రేయర్స్. బాయ్ గాయ్స్.